ఇది కాంగ్రెస్ కు కనువిప్పు కావాలి. ఒక్క 2 నిమిషాలు కూర్చుంటేనే ఒళ్ళంతా తడిచిపోతున్నది వేడిలా. ఏం పాపం పడిపోతారా మీరు? 2 నెలల నుంచి రైతుల గోస కన్నీళ్లు కల్లాలలో రైతులు పానాలు వదిలితే కమిషన్లు కరప్షన్. దీనికా మిమ్మల్ని రైతులు నమ్మి మిమ్మల్ని గద్దెకెక్కించింది. ఎప్పుడు 40-50 రోజులైతుంది రైతులు కల్లాల రాష్ట్ర వ్యాప్తంగా. కాబట్టి అన్ని రకాలుగా విఫలమైన ఈ కాంగ్రెస్ ప్రభుత్వంకు ఇప్పటికైనా కనీసం మీరు మనుషులను నిర్పించుకోవటానికి, ప్రజా ప్రతినిధులను నిర్పించుకోవటానికి, ప్రభుత్వం నిర్పించుకోవటానికి, రైతులని ఇట్లా ఎండకు గాలికి ఇలాగ కల్లాలల్లో పడేస్తే ఒక్కొక్క మహిళా రైతు చెప్తున్నది 40 రోజుల నుంచి లారీలు లేవు, కాంటాలు లేవు, అమాలీలు లేరు, గన్నీ బ్యాగులు లేవు, ఎటువంటి సౌకర్యాలు లేకుండా రైతులు ఈరోజు మీరు నడి సముద్రంలో వదిలేసారు, ఈ నడి ఎండలలో వదిలేసారు. ఇవి రోహిణి ఎండలు 50 డిగ్రీలు దాటుతున్నది. రైతులందరూ వడదెబ్బకు గురవుతున్నారు. మళ్ళీ ఇదొక్కటి కాకుండా మన తరుగు 10%. సోదరుడు చెప్పినట్టు 90 లక్షల టన్నులలో 10% పోతే సుమారు మళ్ళీ దీంట్లో 40,000 కోట్ల అవినీతి. ఎవరు ఎందుకింత ఈ రకంగా రైతులను మోసం చేస్తున్నారు? ఏ రకంగా కూడా ఈరోజు రాష్ట్ర ప్రభుత్వం విఫలం చెందింది. దీనికి సమాధానం దమ్ముంటే ఏ కాంగ్రెస్ నాయకుడైనా, మంత్రులు మీరు ఫస్ట్ ఇళ్లకి వెళ్ళి కదలండి, ఒక్కొక్కడు ఒక జిల్లాలో ఉండండి. ఈ వారం రోజుల గిట్లా ఏ ఒక్క వడ్ల కింద ఏ కళ్ళల కనబడ్డా ఇంకా మిమ్మల్ని కళ్ళల్లో కారం కొట్టే రోజులు వస్తే రైతులు రాసి పెట్టుకోండి. రైతులంటే మీకు ఎన్నికలప్పుడే ఏదో ఒక రకంగా మోసం చేద్దాం అనుకుంటున్నారు. ఈ ఉసురు, ఈ గోస మీకు ఎట్టి పరిస్థితి తగిలే తింటుంది రానున్న రోజులలో. ఇప్పటికైనా మీకు అనుకుంటున్నారు రకరకాల అపోహలు సృష్టించి రకరకాల మోసపూత వార్తలు. 2 నెలల తర్వాత నువ్వు ప్రెస్ మీట్ పెడతావా ముఖ్యమంత్రి? అసలు ముఖ్యమంత్రి గద్దెలో కూర్చోడానికి అర్హత? రైతు పుట్ట మీదకి వచ్చినప్పుడు పెట్టాల్సిన ప్రెస్ మీట్ ని 2 నెలల తర్వాత కల్లాలకు వచ్చినాక పెడతావా? మంత్రులేమో కమిషన్లు కరప్షన్ మీద పడ్డారు. ఒకడేమో మంత్రివర్గ విస్తరణకు ఢిల్లీలో చుట్టూ తిరుగుతున్నారు, కానీ కల్లాల చుట్టూ తిరుగుతారు. ఢిల్లీలో ఏం తిరుగుతారు? గెలిపించిన రైతులు కల్లాలలో పడి సత్తున్నారు. వాళ్ళ గోస గౌరయ్య కావచ్చు, నజీముద్దీన్ కావచ్చు, ఎదురు చూసి కల్లాలల్లో పానాలు వెళ్తున్నారు. ఇప్పుడే ఇంతకుముందు ఒక 5 నిమిషాల ముందు ఆలేరు కాడ ఒక రైతు పానాలు వదిలేడు. ఎంతమంది, ఎన్ని వేల మంది రైతుల ప్రాణాలు తీస్తే మీకు తృప్తి ఉంటుంది? రేవంత్ రెడ్డి, మీ మంత్రులకు కూడా చెప్తున్నాం, ఒక్కసారి రాష్ట్ర వ్యాప్తంగా చూడండి. ఈ రోజు బీజేపీ ఎక్కడెక్కడ వస్తే అప్పుడు ఒళ్ళో వణుకు పుడుతుందా? మేము రాగానే లారీలు వస్తున్నాయా? ఇన్ని రోజులు ఈ పరిపాలన ఎటుపోయింది? ఇన్ని రోజులు ఈ అడ్మినిస్ట్రేషన్ ఎటుపోయింది? అధికారులు పడకేసేసింది, ప్రభుత్వం పడకేసేసింది పాలన. ఇప్పటికైనా రానున్న రోజులు వారం 10 రోజుల్లో మళ్ళా వర్షాలు పడితే రైతుల కన్నీళ్లు. ఇంతకుముందే జనగామలో జరిగింది. పోయిన సంవత్సరం ఒక మహిళా రైతు కల్లాలల్లో కన్నీళ్లలో ఏడ్చుకుంది, వడ్లు ఎత్తుకున్నది. ఆ రోజు వచ్చే వరకు ఈ సైకో రేవంత్ రెడ్డికి మళ్ళా మనశ్శాంతి ఉంటుంది. మళ్ళా రైతుల కల్లాలల్లా మళ్ళా కన్నీళ్లు కలిసి అప్పుడు మాత్రం మీకు కడుపు తృప్తి ఉండదు. కాంగ్రెస్ ప్రభుత్వం అంటేనే రైతుల పాలిట శాపం. నిన్న గజ్వేల్ కావచ్చు, పరిగి కావచ్చు, ఎక్కడ పోతే అక్కడ కిలోమీటర్లు 40-45 రోజులు అయిన తర్వాత కూడా ఎక్కడ కూడా ఇంకా 50% పోయినాయి. ఇంకా సుమారు 1,00,000 టన్నులు రోడ్ల మీద ఉన్నాయి. కాబట్టి దయచేసి మేము రాజకీయం గురించి రాలేదు, రైతుల తరపు నుంచి రైతుల గోసలు, రైతుల కన్నీళ్లకు అండగా ఉండమని తప్ప మాకు ఎటువంటి రాజకీయ ప్రయోజనాలు అవసరం లేదు. ఒకవేళ ఈ వారం రోజులు ప్రతి రైతు మా ఎవరైతే ఫ్లోర్ లీడర్ చెప్పినట్లు చివరి గింజ కొనే వరకు ఈ ప్రభుత్వాన్ని వదిలేది లేదు. అవసరమైతే గ్రామాన ప్రతి ఊర్లో భారతీయ జనతా పార్టీ కార్యకర్తలు, నాయకులు ఎక్కడిదక్కడ నిలదీసి, ఒకవేళ ఈ వారం రోజులలో అట్ల గింజలు ఎక్కడ కనబడ్డా బండి వెనుక బండి కట్టేప్పుడు ఎట్లయితే నైజారు ప్రభుత్వం ఎట్లయితే దించినమో ఇప్పుడు లారీ వెనుక లారీ కట్టి మొత్తం మంత్రులల్లా క్వార్టర్స్లల్లా, తెలంగాణ సెక్రటరీలల్లా, మళ్ళా ముఖ్యమంత్రి ఇంటికాడ లారీలు నింపే బాధ్యత ఈ తెలంగాణ భారతీయ జనతా పార్టీ తీసుకుంటుంది. ప్రతి గింజ కొనే వరకు ఈ వారం రోజుల వర్షం కాలం కన్నా ముందు కొనకపోతే యుద్ధ ప్రతిపాదకన అర్ధరాత్రి లేకుండా పగలు లేకుండా 24 గంటలు ఈ చివరి వడ్ల గింజలు కొనకపోతే ప్రత్యక్ష కార్యాచరణ దిగుతాము. లారీలన్నీ తీసుకొచ్చి మీ మంత్రుల ఇళ్లల్లా, ముఖ్యమంత్రి ఇళ్లల్లా, ప్రజాభవన్లనే ఆ లారీలు తీస్తామని ఈ రకంగా హెచ్చరిస్తున్నాం. ఒకసారి భారతీయ జనతా పార్టీ రైతాంగాన్ని అందరికీ చెప్తున్నాం, తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా మీకు మేమున్నాం.
మీ వెనకాలుంటాము, మీ వెన్ను తన్నుకుంటాము, మీ ప్రతి అడుగులు అడుగై మీ మొత్తం వడ్లు కొనుగోలు చేసే వరకు, మొక్కజొన్న కొనుగోలు చేసే వరకు, జొన్నలు కావచ్చు, పొద్దుతిరుగుడు కావచ్చు, ప్రతి పంట ప్రభుత్వ ప్రొక్యూర్మెంట్ వరకు ఎంత ఉంటామని చెప్తూ ఈ అవకాశం ఇచ్చిన మీ అందరికీ ధన్యవాదాలు.